illustration number 6 చదవండి. నిత్య. Sir. అమ్మ అదే బుక్స్ లెవెల్ నోట్ చేసుకుని ఫాస్ట్ చదివి. On January 1st, 2010, Sahitya and Co. purchased second-hand machine for rupees 80,000. On 1st January 2010, Sahitya and Co. purchased second-hand machine for rupees 80,000 and spent rupees 4,000 on carriage inwards. Rupees 4,000 has repair charges and rupees 2,000 has installation expenses. It is estimated that the machine will have a scrap value of rupees 5,000. It is estimated that the machine will have a scrap value of rupees 5,000 at the end of its useful life, which is 10 years. On 31st December 2012, the machine was sold for rupees 50,000. On 31st December 2012, the machine was sold for rupees 50,000. The books are closed on 31st December every year. Prepare machine account. మళ్ళీ చదవండి సార్. వద్దమ్మా. సో ప్రతి సమ్లో కూడా ఇదివరకు ఓన్లీ పర్చేస్, ఆ పర్చేసెస్ అయిన డెప్రిసియేషన్ ఇప్పటివరకు అవే చేసాం మనం. కానీ ఈ సమ్లో డిఫరెన్స్ ఏంటంటే పర్చేస్ ఆఫ్ అసెట్, దాంతోపాటు డెప్రిసియేషన్, దాంతోపాటు సేల్ ఆఫ్ దట్ మిషనరీ. సో మొత్తం 3 ఉన్నాయి. 3 ఐటమ్స్ ఇప్పుడు డిస్కస్ చేయాలి. వర్కింగ్ నోట్ నెంబర్ 1. ఫస్ట్ వర్కింగ్ నోట్ నెంబర్ 1. వర్కింగ్ నోట్ నెంబర్ 1. సో వర్కింగ్ నోట్ నెంబర్ 1 మనం ఏం ఫైండ్ చేయాలమ్మా? డెప్రిసియేషన్. Depreciation is equal to original cost minus scrap value by estimated useful life of the asset. Useful life. That is equal to original cost ఏం చెప్పాడు చూద్దాం. 80,000 and 4,000 and 4,000 8. So total 80,000 plus 10,000 plus 4,000 plus 2,000 minus scrap value అని చెప్పాడా? It is estimated that the machine will have a scrap value of 5,000 divided by and useful life which is 10 years. 10 years. So that is equal to ఎంతమ్మా? 85,000 85,000 divided by 10 which will be equal to 8,500. Next, ఎన్ని ఇయర్స్ ఎప్పుడు ప్రిపేర్ మెషినరీ అకౌంట్ ఎన్ని ఇయర్స్ అని చెప్పడమ్మా? ఎన్ని ఇయర్స్ ప్రిపేర్ చేయండి అని ఏంటని? సో 2010 అకౌంట్ వేయాలి, 2011 అకౌంట్ వేయాలి, అండ్ 2012 అమ్మేసాడు. సో 2012 అకౌంట్ కూడా వేయాలి, అవునా? సో 3 ఇయర్స్ అకౌంట్ వేయాలి. సో వర్కింగ్ నోట్ నెంబర్ 2. వర్కింగ్ నోట్ నెంబర్ 2. సో వర్కింగ్ నోట్ నెంబర్ 2లో చేయండి అమ్మా. ఎప్పుడు కొన్నాం మనం? 2010 కొన్నాం. ఒరిజినల్ కాస్ట్ ఆఫ్ మెషిన్ ఈజ్ ఈక్వల్ టు ఎంత? 90,000. ఎన్ని ఇయర్స్ మంది పెట్టుకుని ఉందండి? 3 years. సో లెస్ depreciation. 31st 12th 2010 1 year అయింది, అవునా? Yes sir. సో 1 year depreciation అంతా 90,000. సో 8,500 కదా? 8 sir, 8,500 ఆల్రెడీ ఫైండ్ చేసాం మనం. అలాగే 31st 12 2011 8,500. ఎప్పుడు అమ్మాడు మిషనరీ? ఎప్పుడు అమ్మాడు? 2012 31st December sir. 31st December అంటే
మళ్ళీ 31st 12 కూడా 8500. సో టోటల్ డెప్రిషియేషన్ ఎంత లెస్ చేయాలి? 25,500. 25,500 లెస్ చేస్తే బుక్ వాల్యూ ఆఫ్ 60. మెషిన్ ఆన్ 31st December 2012 will be 90,000 minus 25,500. 64,500. 64,500 less sale value of machinery ఎంతమ్మా? 50,000 sir. 50,000. చూడండి, బుక్ వాల్యూ ఏమో 64,500 ఉంటే మనం జస్ట్ 50,000 కమ్మించాం అంటే డిఫరెన్స్ Loss ఆఫ్ వచ్చింది sir. 14,500 విల్ బి ఏంటమ్మా? లాస్ ఆన్ సేల్ ఆఫ్ మెషినరీ. ఓకేనమ్మా, ఎక్కడ Transfer to P&L. ట్రాన్స్ఫర్ టు P&L అకౌంట్. నోట్ చేయండి ఫాస్ట్. వర్కింగ్ నోట్ నెంబర్ 2. వర్కింగ్ నోట్ నెంబర్ 2 నోట్ చేయాలి. ఎవరికైనా వర్కింగ్ నోట్ నెంబర్ 1 అండ్ వర్కింగ్ నోట్ నెంబర్ 2 అర్థం అవ్వకపోతే చెప్పండి అమ్మ, మళ్ళీ చెప్తాను. ఎవరికైనా వర్కింగ్ నోట్స్ చెప్పాలా? అర్థమైనయా? అర్థమైంది సార్. ఓకే, నెక్స్ట్ అమ్మ మిషనరీ అకౌంట్ ఓపెన్ చేయండి. డెబిట్, క్రెడిట్, మిషనరీ అకౌంట్. సో మిషనరీ కొన్నప్పుడు ఎట్ సైడ్ రికార్డ్ చేస్తాం? డెబిట్ సైడ్. 1,10 టు బ్యాంక్ అకౌంట్ ఎంత? 90,000 and 31st 12,2010 by depreciation account 8,500 and the same date 31st 12,2010 by balance carried down 81,500. so close చేసి నెక్స్ట్ ఇయర్ కి 1/1/2011 to to balance carried brought down down 81,500. year ending 31st 12/2011 by depreciation account 8,500. on the same date 31st 12/2011 by balance carried down will be 81,500 minus 8,500 73,000. and next 1/1/2012 to balance brought down 73,000 ఉందా? ఇంకా లేదు. సో 31st 12/2012 ఫస్ట్ బై డెప్రిషియేషన్ అకౌంట్ 8,500. సేమ్ డేట్ 31st 12/2012 అమౌంట్ వచ్చింది కదా? అదే అమౌంట్ వచ్చింది కదా బై బ్యాంక్ అకౌంట్. ఎంత వచ్చింది అమౌంట్? 50,000. లాస్ with 31st 12/2012 by లాస్ ఆన్ సేల్ ఆఫ్ అసెట్. ఓహో, P&L ట్రాన్స్ఫర్ చేద్దాం అనుకున్నాం కదా. సో బై P&L అకౌంట్ రాయడం. బై P&L అకౌంట్ ఎంత? 14,500. టాలీ అయిపోయింది. ఎవరికి డౌట్ ఉంటే అడగచ్చు సమ్లో. అర్థమైంది సార్. అందరికి అర్థమైందమ్మా? illustration 6. so next sum samita చదువుతుంది. సమిత నెక్స్ట్ సమ్ ఏంటి? Nagaraju and Co. purchased a second-hand machine on 1st January 2011 for rupees 45,000 and spent rupees 5,000 on repairs and installed the same. Depreciation is provided at the rate of 10% under straight line method. On 1st July 2014, the machine was sold for rupees 30,000. The books are closed on 31st December every year.
Prepare the machine account. సో అర్థమైంది కదమ్మా. నాగార్జున కదా ఇది పేరేంటి, నాగరాజు సెకండ్ హ్యాండ్ మెషినరీ కొన్నాడు. ఎంత పెట్టి 45,000 ప్లస్ ఇన్స్టలేషన్ ఛార్జెస్ అయినాయి 5,000, టోటల్ 50,000. నెక్స్ట్, depreciation is provided at the rate of 10% per annum under straight line method. On 1st July 2014, the machine was sold for 30,000. The books are closed on 31st December every year. 31st December క్లోజ్ చేస్తున్నాం, కానీ మనం సేల్ చేసింది ఎప్పుడు? 1st July. అంటే ఎన్ని మంత్స్ కి మాత్రమే మనం డెప్రిసియేషన్ ఫైన్ చేయాలి? 6 months. 6 months కి ఫైన్ చేయాలి. ఓకేనా? సో ఫస్ట్ డెప్రిసియేషన్ ఫైన్ చేద్దాం రండి అమ్మా. వర్కింగ్ నోట్ నెంబర్ 1 క్యాలిక్యులేషన్ ఆఫ్ డెప్రిసియేషన్ పర్సంటేజ్ ఇచ్చాడు వీడు. Yes sir, 10%. ఓకే, డైరెక్ట్ పర్సంటేజ్ ఇచ్చాడమ్మా. సో క్యాలిక్యులేషన్ ఆఫ్ డెప్రిసియేషన్ ఎంత? డెప్రిసియేషన్ ఈజ్ ఈక్వల్ టు 45,000 ప్లస్ 5,000 ఇంటూ 10/100. ఎంతమ్మా? 5,000. 5,000. ఓకేనా? వర్కింగ్ నోట్ నెంబర్ 2. హెడ్డింగ్ పెట్టినాము క్యాలిక్యులేషన్ ఆఫ్ ప్రాఫిట్ ఆర్ లాస్ ఆన్ సేల్ ఆఫ్ asset. Calculation of profit or loss on sale of asset. ఓకేనా? సో ఎప్పుడు కొన్నాం మనం మిషనరీ? 1st January 2011. ఒరిజినల్ కాస్ట్ ఆఫ్ మెషినరీ ఈజ్ ఈక్వల్ టు 50,000. లెస్ డెప్రిసియేషన్. అవునా? సో 31st December 2011 లో డెప్రిసియేషన్ ఎంత కట్ అవుద్ది? 5,000. 5,000. 31st December 2012 లో ఎంత? 5,000. 31st December 2013 ఎంత? 5,000. కానీ 31st December 2013 ఎంత అంటే 50,000 into 10/100 into 6/12. It will be 2,500. So total depreciation ఎంత అంటే 5,000 plus 5,000 plus 5,000 15,000 plus 2,500 17,500. ఓకేనా? Therefore book value as on 31st December 2013 is equal to ఎంత? 50,000 minus 17,500 ఎంత? 32,500. 32,500. ఓకేనమ్మా? లెస్ సేల్ ప్రొసీడ్స్ ఆఫ్ మెషిన్. ఎంత అమ్మేసామమ్మా? 30,000 sir. 30,000 కి అమ్మేసాం అంటే 32,500 ఉన్నది 30,000 కి అమ్మేసాం అంటే Loss. difference 2,500 will be loss on sale of machine, which will be transferred to P&L account. So machinery account open చేస్తున్నాను. machinery account డెబిట్ క్రెడిట్ ఎప్పుడు కొన్నాను? 1/1/2011. To బ్యాంక్ అకౌంట్ బ్యాంక్ లో అమౌంట్ ఎంత పడిందమ్మా? 50,000. సో ఫస్ట్ ఇయర్ depreciation will be 31st 12/2011 by depreciation account 5,000. Same date 31st 12/2011 by balance carried down 45,000. Next 1/1/2012 to balance brought down 45,000 31st 12/2011 by depreciation account 5,000 and by balance carried down 40,000. Next 1/1/2013 to balance brought down 40,000 31st 12/2013
ఇది 2012 కదా, సో ఇది 2013 బై డెప్రిసియేషన్ అకౌంట్ 5,000 and by balance carried down 30 40 35,000. Next 1/1/2014 to balance brought down 35,000. 31st December 2014 by depreciation account will be 2,500. By amount వచ్చిందమ్మా, by bank account will be 30,000 and by P&L account loss transfer bracket loss రాసుకున్నాము. by P&L account ఎంత 2,500. Any doubts? లాస్ట్ లో ఈ బ్యాంక్ P&L అకౌంట్ ఎందుకు వెళ్తుందో అర్థం అవుతుందా? ఎస్ సార్, బ్యాంక్ ఏమో సేల్ చేసినందుకు సార్. ఎంట్రీ చెప్పండి అప్పుడు ఒకసారి నాకు, సేల్ చేసినప్పుడు ఎంట్రీ అమౌంట్ వస్తుంది. బ్యాంక్ అకౌంట్ డెబిట్ టు సేల్ ఆఫ్ P&L అకౌంట్ డెబిట్ టు మెషిన్ అకౌంట్. అంటే అది అర్థం ఏంటంటే అసెట్ అకౌంట్ 32,500 ఉంది, నాకు బ్యాంక్ వచ్చింది ఎంత, ఓన్లీ 30,000. P&L అకౌంట్ లాస్ ఎంత 2,500. సో అసెట్ అకౌంట్ ఎంట్రీలో అసెట్ అకౌంట్ క్రెడిట్ సైడ్ వస్తుంది. సో క్రెడిట్ సైడ్ అసెట్ అకౌంట్ క్రెడిట్ సైడ్ బై బ్యాంక్ అకౌంట్ బై P&L అకౌంట్. అర్థమైంది? అక్కడ డౌట్ ఉందా? అర్థమైంది సార్. ఓకే, ఫాస్ట్ వచ్చేనమ్మా. సో నోట్ చేశారా? ఎస్ సార్. ఓకే, సో ఇలస్ట్రేషన్ నెంబర్ 7 అయిపోయింది. ఇలస్ట్రేషన్ నెంబర్ 8. ఇలస్ట్రేషన్ నెంబర్ 8 రామచంద్రరావు చదువుతాడు. Bhavani Traders purchased a machine for 50,000 on 1st January 2010. Another machine was bought on 1st January 2011 for 60,000 and used from 1st July 2011 onwards. Okay. The depreciation is provided at the rate of 10% per annum under straight line method. The books are closed on 31st December every year. Prepare the machinery account for 3 years. ఓకే, ఇప్పుడు నా డౌట్ ఏంటంటే మనం బుక్స్ ఎప్పుడు స్టార్ట్ చేసాం? ఫస్ట్ జనవరి. అసెట్ ఎప్పుడు కొన్నాం? ఫస్ట్ జనవరి కొన్నాం. అంటే ఎన్ని మంత్స్ మనం డెప్రిసియేషన్ ప్రొవైడ్ చేయాలి? 6 months. ఏ అంటే ఇంకోటి జూలైలో కొన్నారు కదా సార్, ఇంకో మెషిన్. అనదర్ ఒక మెషిన్ ఏమో భవానీ ట్రేడర్స్ పర్చేస్ మెషిన్ 50,000 ఉంది కదా, అది ఫస్ట్ 1/1/2010. సో అది యూజ్ చేస్తుంది కూడా 1/1/2010, ఎందుకంటే దాని గురించి ఇన్ఫర్మేషన్ ఇవ్వలేదు కాబట్టి. ఇన్ఫర్మేషన్ దేనికి ఇచ్చాడు? అనదర్ మెషిన్ వాస్ బాట్ ఆన్ 1/1/2011, అంటే నెక్స్ట్ ఇయర్ లో. కానీ అదే రోజు 1/1/2011 అది యూజ్ చేయలేదంట. ఎప్పుడు యూజ్ చేసాడంట? జూలై నుంచి యూజ్ చేసాడంట. సో సెకండ్ మెషినరీ డెప్రిసియేషన్ ఎప్పుడు వస్తుంది? ఆఫ్టర్ 6 months. సో ఓన్లీ ఫర్ 6 months మాత్రం డెప్రిసియేషన్ ప్రొవైడ్ చేస్తాం, అంతేనా? నెక్స్ట్ డెప్రిసియేషన్ వాల్యూ ఎంత అంటే 10% అని చెప్పాడు. బుక్స్ ఆర్ క్లోజ్డ్ ఆన్ 31st December ఎవ్రీ ఇయర్, అంతేనా? సో అడిగిందంటే మెషినరీ అకౌంట్ ఓపెన్ చేద్దామా? సో మెషినరీ అకౌంట్ ఇన్ ద బుక్స్ ఆఫ్ ఎవడు? భవానీ ట్రేడర్స్. సో ఓపెన్ చేస్తున్నాను మా మెషినరీ అకౌంట్. సో మెషినరీ అకౌంట్ ఓపెన్ చేయండి మీరు కూడా. డెబిట్ క్రెడిట్. సో మెషినరీ ఫస్ట్ మెషిన్ ఎప్పుడు కొన్నామమ్మా? January 1st, 2010 సార్. సో 1/1/2010 టు బ్యాంక్ అకౌంట్ ఎంత పెట్టుకున్నాం? 50,000 సార్. 50,000.
సో 31st December 2010 depreciation ప్రొవైడ్ చేస్తామమ్మా బై depreciation అకౌంట్. సో 5,000 into 10% ఎంతమ్మా? 5,000 sir. 5,000. అండ్ బై బ్యాలెన్స్ క్యారీ డౌన్ 45,000. అవునా? Yes sir. నెక్స్ట్ స్టార్టింగ్ ఎప్పుడు మళ్ళీ? మళ్ళీ same sir. 1/1/2011 to బ్యాలెన్స్ బ్రాట్ డౌన్ ఎంత? 45,000. అంతేకాదు మళ్ళీ ఇదే రోజున 1/1/2011 ఇంకో మెసేజ్ కొన్నాడు అమ్మా, టు బ్యాంక్ అకౌంట్. ఎంత పెట్టుకున్నాడంట? 60,000. 60,000. ఓకేనా? సో ఆన్ 31st December 2011 బై డెప్రిషియేషన్ అకౌంట్ 2 items. నెంబర్ 1, 50,000 into 10% is equal to 5,000 ఒకటి. నెంబర్ 2, 60,000 into 10% into 6/12 అంటే 3,000 ఒకటి. అవునా? Yes sir. టోటల్ అవుటర్ కాలం ఎంత రావాలి? 8,000. సో సేమ్ డేట్ 31st 12/2011 బై బ్యాలెన్స్ క్యారీడ్ డౌన్ 45 plus 60 minus 8,000 ఎంతమ్మా? 97,000. 97,000. సో 1/1/2012 to balance brought down 97,000 and 31st December 2012 by depreciation account 9,700. అంతేనా కాదా? 5,000 plus 6,000 కదా సార్? 5,000 plus 6,000. ఎలాగో చూద్దాం. నెంబర్ 1, 5,000 into 50,000 sir. 10% is equal to 50,000 into 10% is equal to 5,000. Number 2, 60,000 into 10% is equal to 6,000. So total will be 11,000. Okay na? Correct. And 31st December 2012 by balance carried down will be 97,000 minus 11,000 enta? 86,000 sir. 86,000. And next year starting 1/1/2013 to balance brought down will be 86,000. అర్థమైందా? డౌట్ ఉందా? కింద నోట్ రాసుకున్నామా? నోట్. The second machine was purchased on 1st January 2011. The second machine was purchased on 1st January 2011, but started working from 1st July 2011. Hence the depreciation is calculated for 6 months only. Hence the depreciation is calculated for 6 months only. Hence the depreciation is calculated for 6 months only. అర్థమైందమ్మా అందరికి? Yes sir. ఓకే. నెక్స్ట్ క్వశ్చన్ చదవమ్మా. ఎవరున్నారు ఇంకా? నిత్య అయిపోయింది, రామచంద్ర అయిపోయాడు, సమిత అయిపోయింది. కావ్యబాల టెక్స్ట్ బుక్ ఉందా? ఉంది సార్. చదవమ్మా క్వశ్చన్. On 1st July 2011, Anupama Traders purchased a machine for rupees 80,000. On 1st April 2012, the firm purchased another machine for rupees 40,000. On 31st March 2014, the machine which was purchased on 1st April 2012 was sold for rupees 29,000. The firm writes off 10% depreciation on original cost.
The books are closed on 31st March on for 3 years. Books are closed for 31st March every year. So open చేయడమా machinery account. Machinery account. So debit and credit. So first machinery ఎప్పుడు కొన్నాం? 1st July 2011. So 1st July 2011 టు బ్యాంక్ అకౌంట్ ఎంత పెట్టుకున్నాం? 80,000 పెట్టుకున్నాం. సో 80,000. ఓకేనా? నెక్స్ట్ ఆన్ 1st April 2012 ఫర్మ్ పర్చేస్ అనదర్ మెషిన్. సో అనదర్ మెషిన్ ఎప్పుడు? 1st జూలైలో కొంటే అనదర్ మెషిన్ ఎప్పుడు కొన్నాం? నెక్స్ట్ ఇయర్ ఏప్రిల్ అంటేనా? సో ఫస్ట్ ఇయర్కి అయితే మాత్రం ఓన్లీ డెప్రిసియేషన్ 31st March 2012 బై డెప్రిసియేషన్ అకౌంట్ ఎలా చేస్తాం? 80,000 ఇంటూ పర్సెంటేజ్ ఎంత? 10/100 ఇంటూ ఎన్ని మంత్స్ యూస్ చేస్తాం? జూలైలో కొన్నాం సార్. జూలై, 9 ఆగస్ట్, months. సెప్టెంబర్, అక్టోబర్, నవంబర్, డిసెంబర్, జనవరి, ఫిబ్రవరి, మార్చ్. సో టోటల్ 9 9 months. months, 9/12. సో depreciation amount will be 6,000. సో సేమ్ డేట్ నా 31st March 2012 by balance carried down will be 80,000 minus 6,000, 74,000. ఓకేనమ్మా? నెక్స్ట్ 1st April 2012 బ్యాలెన్స్ ఉంది. 2 బ్యాలెన్స్ బ్రాట్ డౌన్ 74,000. అంతేకాదు అదే రోజున 2 బ్యాంక్ అకౌంట్ 40,000. సో ఈ ఎండింగ్ 31st March 2012 బై డెప్రిషియేషన్ అకౌంట్ ఫస్ట్ అసెట్ మీద 80,000 ఇంటూ 10/100 విల్ బి 8,000 ఒకటి. సెకండ్ వన్ 40,000 ఇంటూ 10/100 4,000 ఒకటి. ఓకేనమ్మా? సో టోటల్ 9, 10, 11, 12,000 అమ్మా. మీరు యాడ్ చేసుకోండి. 8,000 ప్లస్ 4,000. నెక్స్ట్ అదే రోజున 31st March 2012 బై బ్యాలెన్స్ క్యారీడ్ డౌన్ 74 plus 40 will be 1,14,000 minus 12,000 1,02,000. 2,000. So 1/4/2012 so 13. April 1st. సారీ మీరు ఇది ఇయర్ ఎండింగ్ కదమ్మా. 13 Yes sir. 13. సో ఇది 13. 1/4/13. 2 balance brought down will be 1,02,000. 1,02,000. దాని గురించి ఏం చెప్పాడు చూద్దాం. Sale On of 1st second machine. March 2014 the machine which was purchased on 1st April 2012 was sold for 29,000. So 1st April 2012 మనం కొన్న అసెట్ ఎంత? 29,000. 40,000 కదా. Sold for అన్నాడు కదా సార్. ఓకే, మనం కొన్నది నేను అడిగింది మనం ఎంత కొన్నది 40,000. 40,000. సో 40,000 కి కొన్నది ఎంతకి అమ్మేసా ఉంటా? 29,000 కి అమ్మే ఉంటా. ఓకేనమ్మా? సో నాకు ఫస్ట్ ఏం వస్తుంది? 31st March 2013 ఫస్ట్ నాకు ఏమొస్తుందమ్మా? అమౌంట్ వస్తుంది. అమౌంట్ బై బ్యాంక్ అకౌంట్ ఎంత అంటే 29,000. నెక్స్ట్ బై ప్రాఫిట్ ఆర్ లాస్ వస్తుంది. కానీ నాకు ప్రాఫిట్ లాస్ తెలియదు. వర్కింగ్ నోట్ నెంబర్ 1 ఓపెన్ చేయండి. వర్కింగ్ నోట్ నెంబర్ 1. వర్కింగ్ నోట్ నెంబర్ 1 లో రాయండి. ఫస్ట్ కాస్ట్ ఆఫ్ మెషినరీ ఆన్ 1st April 2012. కాస్ట్ ఆఫ్ మెషినరీ ఆన్ 1st April 2012 ఎంత? 40,000. లెస్ depreciation for 12-13 4,000. and 13-14 8,000 sir. 4,000. Total 8,000. Okay amma? For depreciation for year 12-13 4,000, for year 13-14 4,000, total 8,000. So book value of machine as on sale date ante enta 31st March 2014 enta 32,000.
32,000 వాల్యూ ఉన్న గుడ్ ఎంతకి అమ్ముడవుతుంది? 29,000. So loss will be 3,000, which will be transferred to P&L account. చెప్పండి ఇప్పుడు. బై బ్యాంక్ అకౌంట్ 29,000, బై P&L అకౌంట్ ఎంత వెళ్ళమ్మా? 3,000. నెక్స్ట్ ఇయర్ డెప్రిసియేషన్ ఉంటుంది కదా, Yes sir. బై 12,000. డెప్రిసియేషన్ అకౌంట్ ఎంతమ్మా? 12,000. డెప్రిసియేషన్ అకౌంట్ 12,000 ఎలా వచ్చింది? నెంబర్ 1 80,000 into 80,000 into 10% equal to 8,000 ఒకటి. 8,000. 40,000 into 10 by 100. 40,000 into 10% అదొక 4,000. బై డెప్రిసియేషన్ అకౌంట్ టోటల్ ఎంత మళ్ళీ? 12,000. లాస్ట్ లో బై బ్యాలెన్స్ క్యారీడ్ డౌన్ 1,02,000 minus 29,000, 30,000, 12,000 will be 58,000. 58,000. ఎవరికైనా డౌట్ ఉంటే అడగండి అమ్మా. ఎవరో ఏం అడగట్లేదు డౌట్లు, అందరికీ వస్తున్నాయి అన్నమాట. అయితే సమ్స్ కావ్యబాల సమ్ వస్తుందా? చేయగలుగుతున్నావా? చూస్తున్నాను సార్, అంటే నిన్న క్లాస్ నేను వినలేదు సార్. ఓకే, ఎందుకు వినలేదు? రోజు విని అప్పుడు నిన్న క్లాస్ లో లేవా? బ్యాలెన్స్ అయిపోయింది సార్. లేదు సార్. ఓకే, అందరు నోట్ చేస్తున్నారమ్మా సమ్మ? ఇంకా నోట్ చేయాలా? అయిపోయింది సార్. సో నెక్స్ట్ క్వశ్చన్ కొంచెం ఇంట్రెస్టింగ్ గా ఉంటుంది. బుచ్చిరాజు చదువుతావా క్వశ్చన్? బుచ్చిరాజు దగ్గర క్వశ్చన్ టెక్స్ట్ బుక్ లేదు కదా, మర్చిపోయాను. ఇంకెవరు ఉన్నారు? నిఖిల్ టెక్స్ట్ బుక్ ఉందా? ఉంది సార్. ఇలస్ట్రేషన్ నెంబర్ 10 చదువు. ఓకే సార్. On 1st April 2011, Rajesh Transport Company purchased 4 trucks at 6 lakh each. The company writes off depreciation at the rate 10 per annum on original cost. On 1st July 2013, one of the trucks is involved in an accident and completely destroyed. Insurance company paid 3 lakh in full settlement of the claim. The books are closed on 31st December every year. Prepare trucks account for 3 years. అంతే సార్. అయిపోయిందా? అయిపోయింది సార్. ఏమంటున్నాడు? ఒక కంపెనీ ట్రక్స్ కొందంట. ముందు దానికి కొన్నదానికి వర్కింగ్ నోట్ రాద్దాం. సో వర్కింగ్ నోట్ నెంబర్ 1. సో ట్రక్స్ కొనడమే కాకుండా అమ్మింది కూడా, అవునా? అమ్మిందమ్మా? అమ్మలేదా? అమ్మింది కదా, డిస్ట్రాయ్ అయిపోయినాయి అంట. డిస్ట్రాయ్ అయిపోయింది. సో డిస్ట్రాయ్ అయిపోయినాయి. మనం ఏం ఫైండ్ చేద్దామంటే క్యాలిక్యులేషన్ ఆఫ్ లాస్ ఆన్ ట్రక్ destroyed in accident. Calculation of loss on truck destroyed in accident. First, original cost of truck. అవును, ఎందుకు ఎన్ని ట్రక్స్ కొన్నాడు? 4 ట్రక్స్ కొంటే డిస్ట్రాయ్ ఎన్ని? ఒకటే కదా. సో ఒకదాని గురించి అర్థం. సో ఒరిజినల్ కాస్ట్ ఆఫ్ ట్రక్ ఎంత? 60,000. 6 lakhs. సారీ 6 lakhs. ఎప్పుడు కొన్నాము? డేట్ 1st April 2011. 1st April 2011. సో లెస్ depreciation For the year for 2011. 12 అవునా? అంటే ఎప్పుడు? Yes, sir. 31st March 2012 నా 6 lakh into 10% అమ్మా? Yes sir. Depreciation 10%. 9/12. ఎంతమ్మా? Into 9/12. అంటే 9 months కదా సార్. ఓకే. ఇయర్ క్లోజింగ్ 31st December. Yes సో sir. ఓకే. సో ఇంటూ 9/12. సో 6 lakhs into 10% into 9/12 ఎంతమ్మా?
45,000, sir. 45,000. Next, For the year, 31st, అయితే మరి ఇక్కడ 31st మార్చి రాసారు, మాట్లాడరే. 31st అదే సార్. డిసెంబర్ 2011. నేను ఇంకా క్యాలెండర్ కాదు, ఫైనాన్షియల్ ఇయర్ అకౌంటింగ్ ఇయర్ కాదు సో సార్. 31st డిసెంబర్ 2011 అమ్మా అది. నెక్స్ట్ మళ్ళీ 31st డిసెంబర్ డిసెంబర్ 2012 ఎంతమ్మా? 6 lakhs కి 10% సార్. 60,000. ఇంటూ 10% ఈజ్ ఈక్వల్ టు 60,000. 60,000. నెక్స్ట్ ఎప్పుడు యాక్సిడెంట్ అయింది? 31st ఎప్పుడైందమ్మా 31st జూలైలో అయింది. 31st జూలైలో అయింది, అవునా? ఎస్ సార్. సో జూలై వరకు మనం ఫైన్ చేయాలి. 31st జూలై 2012. ఫస్ట్ జూలై సార్. సో ఫస్ట్ జూలై అంటే 6 lakhs 6 months ఇంటూ into 10% into 6/12 30,000. 30,000. సో టోటల్ ఆఫ్ 45,000 ప్లస్ 60,000 ప్లస్ 30,000 టోటల్ ఎంతమ్మా? 1,35,000 సార్. 1,35,000 లెస్ చేస్తే ఓకేనా? 4,65,000. బుక్ వాల్యూ యాజ్ ఆన్ 1st జూలై 2013 వచ్చిందమ్మ. ఎంత? 6 lakh minus 135,000 4,65,000. 4,65,000 లెస్ డిస్ట్రాయ్ అయ్యేందుకు మనకి ఇన్సూరెన్స్ కంపెనీ డబ్బులు ఇచ్చింది కదా. ఇన్సూరెన్స్ క్లెయిమ్ రిసీవ్డ్ ఎంత రిసీవ్ చేసుకున్నాం అమ్మా? 3 lakhs sir. 3 lakhs రిసీవ్ చేసుకున్నాం. అంటే నా లాస్ అయిందంత 1,65,000 లాస్ అయితే నాకు రికవర్ అయిందంత ఓన్లీ 3 lakhs. అంటే 1,65,000 విల్ బి మై లాస్ ఆన్ truck due to accident. Destroyed due to accident, which will be transferred to P&L account. ఓకేనా? నెక్స్ట్ మెషినరీ అకౌంట్ ఓపెన్ చేస్తాను చూడండి. మెషినరీ అకౌంట్ డెబిట్ అండ్ క్రెడిట్. ఓకేనా? ఫస్ట్ మనం మెషినరీ కొంచెం ఎప్పుడు? 1st April 2011 టు బ్యాంక్ అకౌంట్ 24 lakhs. 4 sir. ఇంటూ 4 ట్రక్స్ అమ్మా. టోటల్ 24 lakhs. ఇయర్ ఎండింగ్ ఎప్పుడు? 31st December 2011. డెప్రిసియేషన్ అకౌంట్ ఎంత? 24 lakhs ఇంటూ 10% ఇంటూ 9/12 ఎంతమ్మా? 1,80,000. 1,80,000. ఓకేనా? సో అదే ఇయర్ 31st 12/2011 బ్యాలెన్స్ బై బ్యాలెన్స్ carried down 24 lakh minus 1,80,000 22 lakhs 20,000. అంతేనా? Yes sir. నెక్స్ట్ 1/1/2012 to balance brought down will be 22,20,000. 31st December 2012 by depreciation account 2,40,000. 24 lakh into 10%. 2,40,000. 40,000. And same date 31st 12/2012 by balance carried down will be 22,20,000 minus 2,40,000. 19,80,000. On 1/1/2013 to balance brought down 19,80,000 and the 31st July 1st July 2013 by bank account insurance claim and sir by bank account bracket lo insurance amount వచ్చిందేమంట 3 lakhs.
సో ఇయర్ ఎండింగ్ 31st December 2013 బై లాస్ చూసుకుంటే లాస్ వచ్చింది కదా నాకు ఎస్ సార్ లాస్ వచ్చింది సార్ బై P&L అకౌంట్ లాస్ ఎంత 1,65,000 సేమ్ డేట్ నా 31st 12/2013 బై డెప్రిషియేషన్ అకౌంట్ ఈసారి 24 lakhs కాదు ఎస్ సార్ 1,80,000 ఇంకా 30,000 సార్ ఇలా చూడండి డెప్రిషియేషన్ ఎలా క్యాలిక్యులేట్ చేయాలంటే మనం టోటల్ గా ఎన్ని 24 ఉన్నాయి కదా ఎస్ సార్ ఇక్కడ క్యాలిక్యులేట్ చేసి చూడమ్మా ఓన్లీ 3 trucks చెప్పండి ఫస్ట్ 3 trucks into 6 lakhs ఎంత 6 lakhs into 3 is equal to 18 lakhs 18 lakhs into 10% ఫుల్ గా ఉన్నాయి మన దగ్గర ఎంత 1,80,000 అవునా ఒకటి 6 lakhs మాత్రం 6 lakh into 10% into 6/12 ఉంది సో 6 lakh into 10% into 6 divided by 12 is equal to 30,000. So 30,000 plus 1,80,000 depreciation will be 2,10,000 number. 2,10,000 and last lo 31st December 2013 by balance carried down will be minus 19,80,000 minus 3 lakh minus 1,65,000 minus 2,10,000 will be 13,05,000. Any doubts? No sir. అర్థమైందా డెప్రిసియేషన్ వాల్యూస్ ఎలా వస్తున్నాయో? Yes sir. సో స్ట్రైట్ లైన్ మెథడ్ లో ఇలస్ట్రేషన్స్ అన్ని అయిపోయినాయి. ఆఫ్టర్నూన్ మనం రెడ్యూసింగ్ బ్యాలెన్స్ మెథడ్ లో సమ్స్ చేద్దాం. ఓకేనా? ఓకే సార్. ఓకే సార్. ఒకసారి